ఎరుక అంటే ఆత్మన్న ఎరుకే. అవన్నీ లేదు, నాకు రెండు కావాలా. ఎరుకంటే విద్యన అవిద్యన. ఇది ఇప్పుడు కాకుండా మళ్ళీ ఒక మాష గుర్తుండదు. నీకు కావాలంటే రికార్డు కూడా పెడతాం. మళ్ళీ వాళ్ళు ఈ ప్రశ్న వేసినారు, నీ సెల్లు కానీ ఎవరు కానీ ఉంటే అన్నది నెంబర్ తీసుకో. జ్ఞానం అనేది వాళ్ళ ద్వారా వాళ్ళు ఏం మాట్లాడతారో పెద్దలైనటువంటి వాళ్ళు వేరు, గుడార్థం వేరు, నీ గుడార్థం వేరు. ఇప్పుడు ముస్లాం వచ్చింది, ప్రకాశం అంటే ఏమనుకున్నావు? చూడము నిగూఢము. ప్రకాశం అనిందా? జ్ఞానం, విద్య, విద్యుత్, ఇవన్నీ విజ్ఞానం వచ్చింది. వేదములు, వేద్యం అంటే తెలుసుకున్నట్టు అంటే ఎరుక అంటారు. మరి జ్ఞానమే బ్రహ్మస్వరూపం అన్నప్పుడు, నువ్వు ఎరుకని జ్ఞానం అన్నప్పుడు, చైతన్యం అన్నప్పుడు, ఇంకా చైతన్యమే నువ్వు అనుకున్నప్పుడు, ఇంకా అదే బ్రహ్మం అని నువ్వు చెప్పినప్పుడు, మళ్ళీ దాన్ని మాయ అనే తత్వం ఎందుకు పడతావు? నాకు తెలిసి అడుగుతాను. నేను వాళ్ళు తీసుకురాని కాదనేది నికరమైన జ్ఞానం మనం తెలుసుకుందాం. ఒకటే నువ్వు ప్రశ్న అడుగుతుంది అక్కడ, ఎరుకంటే విద్యనా అవిద్యనా? ఇప్పుడు నువ్వేమంటున్నావు? జడమా పద్ధతి రాళ్ళు రప్పుడు ఇవన్నీ ఎరుకు నిడిచిపెట్టి ఏమైతే వాడుతున్నాడు అట్లయితే రాళ్ళు రప్పుడు కూడా మనం కూడా ఏది మంచిది. ఇప్పుడు ఎరుకున్నంత చెప్పే కదా వ్యవహారం అంతా చేసేది. ఎరుకు పోయిందంటే శవం అయిపోతుంది. ఏమవుతుంది ఇంకా మరంటే మనం శవం కావాలన్నా ఇప్పుడు శవం కానికన్నా ఈ జ్ఞానం అంతా మరి అంతే అంతే. మరి దీనికంటే ఇంత చెప్పులు పడాలి పాయింట్ కాటిగా మొత్తం ఎరుకు ఇడిచి పెడితే జడమైపోతామన్నాము కదా. ఎరుకు ఇడిచి పెడితే జడమవుతాం కదా. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం రజ్జు సర్పం గురించి. రోడ్డులో సర్పం ఒక తాడు పడిపోయింది. ఆ తాడు ఈ మసక వెన్నెల్లోన మనలో నా తాడును చూస్తేనే వెంటనే పాము అనేటువంటి తలంపు సంకల్పం కలిగింది లోపల. ఆ పామని సంకల్పం కలిగేతానికి దానికి ఒక కదలిక కూడా వచ్చింది నీ మనసులోన. ఆల్రెడీ అది చూసే కొద్దీ అది నువ్వు ఎట్లా ఊహించుకుంటే అట్లనే కనపడుతుంది. కానీ నువ్వు దాని దగ్గరికి పోలేకపోతున్నావు, నిర్ధారణ చేసుకోలేకపోతున్నావు అది తాడా పామని. నువ్వు తాడనే స్థితిలోనైతే లేవు, నువ్వు తాడనే స్థితిలో నువ్వు లేవు, నువ్వు ఉన్నావు. అంతవరకు దానికి దూరంగానే ఉండవు, అంతవరకు దానికి దూరంగానే ఉండవు. దగ్గరకు పోయే సాహసం చేస్తుంటావు. అప్పుడు ఎవరు కావాలో ఒక గురువు అనేటువంటి ఒక నిన్నే ఆ మార్గము నుంచి, అది సర్పము కాదు అదొక తాడు అని చెప్పేటువంటి ఒక మధ్యవర్తి ఒకరు కావాలి కదా. కావాలనుకున్నప్పుడు ఆయన ఏం చెప్తాడు నీకు? ఒక ఎరుకపరుస్తాడు. ఏమని ఎరుకపరుస్తాడు? నీకు అంత అనుమానం ఉంటే అనుమానాన్ని నేను నివృత్తి చేస్తానని పోయి ఆయన పట్టుకొని తీసుకొచ్చి నీకు చూస్తాడు. చూపినప్పుడు నీలోన పాయ ఏమిటి? పాయ అజ్ఞానం పాయ, అవిద్య పాయ, మాయ పాయ, అటుకి అది ఆవరించింది, అది పాయ. ఏమిటి చూపించినాడు? అది పట్టుకొని నీ దగ్గరకు వచ్చి దానికి ఏమొచ్చింది? ఎరుకొచ్చింది. ఎరుకొచ్చిందే తెలుసుకున్నావా? అది తాడు పాము. నీలోని భయం భయ అది అన్నివా. అంతకు మునుపు ఇదే మనిషికి అదే తాడును చూసే భయం వచ్చింది, దుఃఖం వచ్చింది, కాళ్ళు గదగద వణిగినాయి, చెమటలు పట్టినాయి, అన్నీ పట్టినాయి. ఆయన వచ్చి దాన్ని తీసుకొని నువ్వేం మంచి వాడిని తాడుని చూసి పాము అనుకుంటే అని పట్టి చూపిస్తే ఆ భయం లేదు, కాళ్ళు వెనకడం లేదు, అన్నీ లేదు. అదే మనిషికి అన్నీ ఉన్నాయి. 5 నిమిషాల కింద 5 నిమిషాల తర్వాత అదే మనిషికి అన్నీ పోయినాయి. అక్కడ దేని నుంచి అవి పోయినాయి? నీకు ఎరుక నుంచే నీకు పోయినాయి. మరి ఎరుకని మాయని ఎట్లా అంటావు? మాయను తొలగించేదే ఎరుక. నేను చెప్పే పాయింట్ అది, మాయని తొలగించేదే ఎరుక అని. ఎరుక మాయ ఎప్పటికీ కాదు. నువ్వు అడన్నాడు ఒకవేళ దీంట్లో తప్పు అంటే కూడా అట్లా అనమాట. ఒక్కరికే అన్ని విషయాలు తెలియవు. వస్తు మార్పిడి ఎట్లా ఉంటుందో జ్ఞాన మార్పిడి కూడా అట్లా చేసుకోవాలి.
దేహి ఉన్నందుకే కదా ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇప్పుడు చెప్తాను నేను ప్రజ్ఞానం బ్రహ్మ అంటే లోపల ఈ చైతన్యం ఉన్నందుకే కొన్ని గోళాలు అంటారు. ఏంటివి? జ్ఞానేంద్రియాలు, చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం, ఇవన్నీ గోళాలే. దీనికి శబ్దస్పర్శ రూపరస వచ్చినప్పుడు లోపల చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. ఆ చైతన్యం పేరే నువ్వు ఆత్మనకు చైతన్యం అన్నట్టు అన్ని మాట్లాడుకున్నావు. ఆత్మే ఆ చైతన్యం అనేది ఏమంటున్నానంటే నేనే చెప్తాను, అయిపోయింది. నువ్వు అన్నీ చెప్పినావు. నువ్వు చెప్పిన ప్రశ్నలే నీకు జవాబు చెప్తున్నాను. నువ్వు వాళ్ళని అడగలకూడదు. నేను ఇది అన్నప్పుడు వాళ్ళు ఇది అన్నారు. మరి ఈ చైతన్యం ఈ ఎరుపును కూడా మాయ అనుకున్నప్పుడు మాయ అయితే కనపడేది కదా అది. మరి ఏ జ్ఞానం అయితే బ్రహ్మం అన్నావో మరి ఇప్పుడు ఆత్మ లోపల ఉన్నప్పుడు ఈ ఆత్మ అనుకున్నప్పుడు మరి ఎలా చూసుకోగలుగుతుంది? ప్రజ్ఞానం బ్రహ్మ నువ్వు అన్నావు కదా. ప్రజ్ఞానం ఏం లేదు, వాసన చూసింది అబ్బా వాసన లోపల ఏదైతే అందించిందో అది నీకు అల్లడి తెలిసినప్పుడు మాత్రం తెలుసుకున్నదనే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. మరి బ్రహ్మం అంటే తెలుసుకునే తెలివినే ప్రజ్ఞాన బ్రహ్మ. అంటే తెలుసుకునేది కదా. తెలుసుకున్నదాన్ని ఏమన్నారు? పిల్లలు కారణం ఎరుపును కూడా మాయ అన్నారు. అంటే తెలుసుకునింది అదే అంటున్నావు, దాన్ని మాయ అంటున్నావు, దాన్ని ఆత్మ అంటున్నావు. ఈ ఆత్మను కూడా కాదంటున్నావు, ఈ ఆత్మ కాదని తెలియదు. నువ్వు ఆత్మస్వరూపుడమైన బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మమన్య కూడా మరి దాన్ని బ్రహ్మాన్ని బ్రహ్మాన్ని విడిచిపెట్టాలన్నప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఏం విద్య తెలుసుకున్నట్లా బ్రహ్మను వదిలినప్పుడు నువ్వు ఉన్నావా? నేను నేనున్నా. మరి ఎట్లా జన్మరాహిత్యం కావాలా? జన్మరహితమయ్యేది అదే. ఇంకా ఎప్పుడైతే వదిలిపెట్టినావో దాన్ని అది ఉన్నంత వరకు ఎరుకు మార్గంలోనే ఉంటావు. అంటే ఎరుకను తెలుసుకుంటే అయిపోయి ఉంటావు. ఎరుకను విడిచిపెట్టాలయా? ఎరుక ఉండకూడదు. ఎరుకని విడిచిపెట్టాలా? నువ్వే అంటున్నావు కదా ఎరుకని అందుకనే నేను ఏమంటున్నానంటే రికార్డు చేసిన వాళ్ళు ఇంకొక అమ్మాచికరా నాకు ఫోన్లో కూడా మాట్లాడి ఎరుకయ్య ఎక్కటి ఉంది అని చెప్పి ఒక్కటే కనపడాలా దాటేది తీసి ఇప్పుడు తత్వాలు బాగా ఇదేనన్నారంటే కింద తలకాయని బాగుంటుంది, ఊపేది బాగుంది, కంఠం బాగుంది, కాలం బాగుంది, స్థానాలు బాగుంది. నాకు అర్థం కాదు.